మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ప్రతి సినిమాకి మ్యాక్సిమం డైరెక్షనే చేస్తుంటారు కదా, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా పడ్డారు మీరు. అంటే ప్రొడ్యూసర్స్ లేక అజ్జీవి గారికి, లేకపోతే మీరంతా మీరు తీయాలని తీశారు ఈ సినిమాని? వాళ్ళకి ట్రైలర్ చూసి నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు. ప్రొడ్యూసర్ ఎవరికైతే వాళ్ళకి అనవసరమైన విషయం, మీకు అనవసరం విషయం. డోంట్ ఇరిటేట్ మీ ఎనీమోర్. I'm done with you. Hi, welcome to our channel. So right now I am with No Fear, No Excuse, No Limits. Is none other than Controversy Kebab, Ram Gopal Verma with me, exclusively in there with Suman TV. Hi, Controversy Kebab, how are you? కాంట్రవర్సీగా మా అనుకుంటున్నాను. బాప్ ఐఎమ్ నాట్ షూర్. బాప్ ఖచ్చితంగా అయితే బాపే. ఓకే, ఏంటి ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయినప్పుడు రామ్ గోపాల్ వర్మ భజనే, థియేటర్స్ ఓపెన్ కాకముందు రామ్ గోపాల్ వర్మ భజనే. ఎన్ని రోజులు ఈ భజన మాకు? మీరు భరించేంత వరకు. ఆ భరించడం అనేది మీ చాయిస్ కానీ నా చాయిస్ కాదు కదా. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మళ్ళీ రామ్ గోపాల్ వర్మ కనపడుతున్నారు. ఒకనొక టైంలో ఏమనుకున్నారంటే, పవర్ స్టార్ సినిమా వచ్చినప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్కి అదిరిపోయి గోవా వెళ్ళిపోయారు, పారిపోయాడు. చాలా వరకు కింద స్క్రోలింగ్ చేశారు, రామ్ గోపాల్ వర్మ ఇక లేరు అనుకోండి అని క్వశ్చన్ మార్కులు కూడా పెట్టారు. మిస్సింగ్ ఏంటి నిజంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కదిరిపోయి మీరు గోవా వెళ్ళారా, లేకపోతే రిలాక్స్ అవ్వడానికి గోవా వెళ్ళారా? నేను యాక్చువల్గా కంపెనీ గోవాకి షిఫ్ట్ చేశాను, ఆఫీస్ బేసిక్. ఓకే, అది కూడా పవర్ స్టార్ రిలీజ్ అయినా చాలా చాలా ఐ మీన్ టైం. సో మళ్ళీ ప్రత్యక్షం అవడానికి హైదరాబాద్లో కారణం అంటే ఏం చెప్పగలరు? కరోనా వైరస్. వైరస్ నన్ను పిలిచింది, రా రా అని. కరోనా వైరస్ మీద సినిమా తీయటమైనా ఏమన్నా వచ్చి తాకిందా ఎప్పుడన్నా? నేనే కరోనా వైరస్ సోకా. అందుకే లాక్డౌన్ కరోనా వైరస్కి ఆర్జీవీ వచ్చిందని విన్నా. ఏంటి ఆర్జీవీ గారు, మీ మీద ఎప్పటికప్పుడు స్క్రోలింగ్ అనేది భయంకరంగా అయిపోతుంది తెలుగులో ముఖ్యంగా. సో ఇండస్ట్రీలో మీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో అర్థం కాలేదు, చాలామంది మీ మీద కేసులు వేస్తున్నారు. సో రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా తీశాడంటే రిలీజ్ కానియొద్దు అని చెప్పేసి రకరకాల సామాజికవేత్తలు కూడా చెప్తున్నారు. అలాంటిది సినిమాలు రిలీజ్ అవుతుంది అంటే మీ వెనుకున్న శక్తులు అంటే ఏం చెప్పగలరు? దేవుడు. నాకున్న దైవభక్తే నన్ను ఒక బలంలా కాపాడుతుంది. దేవుడి పేరు? దేవుడు. నేను ఒకే ఒక్క దేవుడిని మీద డిపెండ్ అవును. ఎందుకైనా మంచిదని అందరి మీద ఒక లైన్ వేస్తారు. సో ఇప్పుడు మీరు దేవుడు, ఎవరు పవర్ఫుల్ తెలియదు, ఎవరు నిజమో ఎవరు లేరో తెలియదు. అందుకని అందరి దేవుడికి ఒక దండం పాడేస్తే ఏదో ఒకటి వర్కౌట్ అవుతుందని నా కుట్ర. సో ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి దేవుడు అని, ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై రామ్ గోపాల్ వర్మలో ఫిజికల్ ఆర్ మెంటల్ చేంజ్ ఏదైనా కోరుకోమంటే ఏం కోరుకుంటారు? ఫిజికల్ మెంటల్ చేంజ్ ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వే ఐఎమ్. నాకేం ప్రాబ్లం లేదు. ఫిజికలీ యూ ఫిట్? సూపర్ ఫిట్. మెంటల్లీ ఫిట్ అంటే ఇప్పుడు నేను అనుకోవటానికి అవతల అనుకోవటానికి తేడా ఉంటుంది. నేను అనుకుంటా, కానీ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో పిచ్చోడు కూడా తను ఫిట్ అనుకుంటాడు. ఎందుకంటే పిచ్చోడికి తను పిచ్చోడు అని తెలిస్తాడు, పిచ్చోడు అవడు కాబట్టి. సో నాకు మీ మీద అంతా ఓకే, కానీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా అనుకున్నాను, నేను గోవా వస్తే ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఆన్ కెమెరా. మీరు గోవా వచ్చి నాకు ఫోన్ చేసినప్పుడు నాకు మీకన్నా బెటర్ ఫిగర్ ఉన్న ఒక వ్యక్తి నా దగ్గర ఉన్నారు. అప్పుడు అమ్మాయి అబ్బాయా? అబ్బాయి ఫిగర్ని ఎందుకు చూస్తాను? ఓకే, థ్యాంక్స్. అంటే నేను ఫిగర్ని తీసుకొచ్చే ఫోన్ ఎత్తేవాళ్ళు అంతేనా? కానీ మీరు ఫిగర్ని తీసుకొస్తే మీకు ఆ ఫిగర్కి ఉన్న అవినాభావ సంబంధం నాకు తెలియాలి కదా ముందే. ఓకే, మీ నుంచి కొట్టేయటానికి. లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్పెళ్ళారు, ఎవరైనా అమ్మాయి నాకు ప్రపోజ్ చేయడానికి కానీ లేకపోతే నాతో డేటింగ్ రావడానికి కానీ ఇష్టం అయితే నా నెంబర్ ఇవ్వండి అని. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న చాలా మీడియా అంటే మన కెమెరాల ముందు నన్ను ఏదో జోక్ చేస్తున్నారు, చేసి ట్రాప్ చేస్తున్నారు. సో గోవా వెళ్ళిపోయిన తర్వాత అందాల కన్నా ఎక్కువ చూసిందంటే ఏం చెప్తారు? అక్కడ చాలా చూశాను. అంటే లొకేషన్స్ అవ్వచ్చు, అమ్మాయిలు అవ్వచ్చు, అక్కడున్న సముద్రం అవ్వచ్చు, లేకపోతే సముద్రాలు నచ్చుతాయి ఆర్జీవికి? సముద్రంలో బికినీ ఉన్న అమ్మాయి ఉంటే నచ్చుతుంది. ఎస్. సముద్రం ఏం చేసుకుంటాం, నెత్తినేసి కొట్టుకుంటాం. ఎంతమందితో డేట్ చేశారు అక్కడ? నంబర్ చెప్తే గుండె చచ్చిపోతారు మీరు. చెప్పండి, నో ప్రాబ్లం. చెప్పను. కౌంట్లెస్? మోర్ దెన్ 1000 మరీ ఎక్కువ. 500? అరౌండ్ 50. చాలా తక్కువ. మీకైతే తక్కువ. అది ఓన్లీ ఫారిన్ ఇండియన్స్? నేను తరతమ భేదాలు చూడను.
అమ్మాయిలు అన్ని ప్రాంతాల వారిని ఆదరిస్తారు. నేను స్త్రీ జాతిని ప్రేమిస్తాను. అది దాని మతం, దేశం, కులం, రంగు వాటితో సంబంధం లేదు. అసలు మీరు అబ్బాయిగా ఉండేదంటే మీ మైండ్ సెట్ లాగా ఉంది కదా, ఒకవేళ అమ్మాయి పుట్టి మైండ్ సెట్ ఉంటే ఎలా చేస్తారు? అమ్మాయిగా పుట్టి ఇలాంటి మైండ్ సెట్ ఉంటేనా, అంటే ఒక ఇమ్మీడియట్ అడ్వాంటేజ్ ఈ మైండ్ సెట్తో నాకు అమ్మాయి బాడీ ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు నేను ముట్టుకోవచ్చు. ఓకే. యా, ఎందుకంటే అమ్మాయి వేరే అమ్మాయి అయితే అలా చేయడానికి కష్టం అవుతుంది. యా, ఒకవేళ అమ్మాయి పుట్టి ఉంటే ఫస్ట్ డేట్కి ఎవరితో వెళ్తారు? ఫస్ట్ డేట్ ఎవరితో వెళ్తారు? అంటే ఇప్పుడు అసలు నా మైండ్ సెట్ ఉన్నప్పుడు అబ్బాయితో ఎందుకు ఉంటుంది? ఓకే. నా మైండ్ సెట్తో అమ్మాయి బాడీ ఉంటే నేను లెస్బియన్ అవుతాను. యా, మీరైతే ఎవరితో వెళ్ళరు? చెప్పే కదా నేను లెస్బియన్ అవుతాను. నేను చెప్పేది అమ్మాయితో కాదు, అబ్బాయితో కాదు. అబ్బాయితో వెళ్ళను. నా మైండ్ సెట్ ఉంటే నేను మగవాడిని కాబట్టి, మగవాళ్ళు ఆలోచిస్తాను కాబట్టి నేను అబ్బాయి వైపు వెళ్ళను అన్నాను. సో గోవాలో ఏమేం చేశారో చాలా మందికి క్లియర్గా అర్థమైపోయింది. ఏమర్థమైంది? గోవా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం గ్లామర్ తగ్గింది, జుట్టు ఊడింది, కలర్ తగ్గింది, మనుషుల పౌరుషం తగ్గింది, టోటల్గా ఆర్జీవీలో ఉన్న క్వాలిటీస్ మొత్తం తగ్గిపోయాయి హైదరాబాద్ వచ్చాక అనే మాటకి ఏం చెప్తారు? ఇప్పుడు అది మీరు అనుకుంటున్నారు, నేను అనుకోవట్లేదు. మా ఒపీనియన్ అది. మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ కాదు, చెప్పింది అందుకే కదా చెప్పింది ఇందాక. అదే పౌరుషం, అదే పట్టు ఇంకా పెరిగింది కొంచెం. యా, పోనీ ఒక అమ్మాయి మీతో డేట్కి వస్తానన్నా, కాఫీకి వస్తానన్నా ఏమైంది మీరు సెలెక్ట్ చేసుకుంటారు? నేను అమ్మాయిలతో కాఫీ తాగను. అదే ఏ హీరోయిన్ సెలెక్ట్ చేసుకుంటారని అడిగా. డేట్ కూడా డేట్ అనేది టెక్నికల్గా బయటికి వెళ్ళడం. నేను అమ్మాయిలతో లోపల ఉండడం ఇష్టపడతాను కానీ బయటికి వెళ్ళను. 4 గోళ్ల మధ్య. ఎస్, అంతే. యా. ఎస్, అజయ్ గారు, కమింగ్ టు మూవీ. సో ఈ మూవీ ఫస్ట్ థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా మీదే ఫస్ట్ మూవీ. ఈ సినిమాని థియేటర్స్లోనే రిలీజ్ చేయడానికి మెయిన్ కారణం అంటే ఏం చెప్తారు? అంటే ఎవరైనా చూస్తారు ఈ టైంలో? ఏ సినిమానైనా థియేటర్కి రిలీజ్ చేయడానికి ఒకే ఒక కారణం ఉంటుంది, జనాలు చూస్తారు అని ఎక్స్పెక్టేషన్. ఇదే ఫస్ట్ మూవీ ఒకవేళ రిలీజ్ అయినా కానీ. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? థియేటర్స్కి ఎలా వస్తారనుకుంటున్నారు ఈ మూవీకి? ఎక్స్పెక్టేషన్స్ అనేది ఇప్పుడు ఏదైనా ఒక హోప్లో చేస్తారు. ఏది చేసినా మనకు తెలియని విషయాన్ని ఆబ్వియస్లీ వి థింక్ ఇట్ విల్ హ్యావ్ ఎ డీసెంట్ థింగ్, అందుకని చేస్తాం, లేకపోతే ఎందుకు చేస్తాం? సో బయోపిక్లకు మారిపోయారంటే ఆర్జీవి. ఎలాంటి బయోపిక్ తీయడానికైనా భయపడకుండా తీసే వ్యక్తి ఆర్జీవి అనిపించుకున్నాడు. బట్ ఒకనొక టైంలో సుశాంత్ టైంలో కూడా సుశాంత్ గురించి ట్వీట్ చేశారు, ఇన్వెస్టిగేషన్ గురించి ట్వీట్ చేశారు, బయోపిక్ తీసానని ట్వీట్ చేశారు. అలాంటిది కంప్లీట్గా బ్యాక్ డ్రాప్ అయ్యాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. ఆర్జీవి కూడా భయపడ్డాడు ఈ బయోపిక్ తీయడానికి. మీ మీద కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు సుశాంత్ మీద కేసే లేదు, స్ట్రైట్ కేసు చూశాడు. ఇంకా దాని తర్వాత బయోపిక్ ఏంటి? దాంట్లో అందరూ చాలా పెద్ద డ్రామా ఉంది, వెనకాల మర్డర్ కేసు ఉంది, ప్లాట్ ఉందంటే అది ఏమీ లేదని చెప్పాను. అలా నమ్మిన వాళ్ళు వాళ్ళు తీయాలి బయోపిక్. నేను ఎందుకు తీస్తాను? అంటే పెద్ద పెద్ద హీరోయిన్స్, డైరెక్టర్స్, హీరోస్ కూడా కామెంట్ చేశారు కదా, దీని వెనక చాలా పెద్ద కథ ఉంది. వాళ్ళని తీసుకోమండి. మీరు తీస్తా అన్నారు కదా. నేను ట్వీట్ చేసింది దాని వెనకాల ఏమీ లేదు అని చెప్పి తీశాను. అలాంటప్పుడు బయోపిక్ ఎలా తీస్తాను? సరే, మీరైతే తీరు. కమింగ్ టు శశికళ అండ్ జయలలిత. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ జయలలిత బయోపిక్ కూడా హాట్ టాపిక్ అయిపోయింది. ఒకవేళ జయలలిత బయోపిక్లో మీరు తీస్తున్నారు కాబట్టి శశికళ అండ్ జయలలిత మధ్య సంబంధాన్ని ఏ విధంగా చూపిస్తారు దాంట్లో? అది మీ సినిమా చూడ ఒక్క లైన్లో చెప్పాలంటే ఏం చెప్పగలరు? ఏంటి ఇలా ఉండటానికి ఏమన్నా డైలీ ఎప్పటికప్పుడు ట్రై చేసుకుంటారు? మీకు ఉంటుందా సెల్ఫ్ కాన్ఫిడెన్సా, లేకపోతే ఏదో ఉండాలి కాబట్టి ఉంటారు ఎట్లా? నాకు మా మదరు నా చిన్నప్పుడు తన ఒళ్ళోంచి జారి కింద తల మీద పడ్డా. అప్పటి నుంచి ఇలా అయిపోయాను. ఇప్పటికి ఫీజులు ఎగరా నిజంగా? అంతే కదా, తల మీద పడితే ఇంకేమవుతుంది? అప్పటి నుంచి అంతే ఉంది. ఇంకా అప్పటి నుంచి పెట్టి అలాగే ఉండిపోయింది. ఇచ్చంటారు దీన్ని? వాట్ మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. ఫ్యూజులు ఎగిరిపోయినాయా, పెచ్చా, లేకపోతే? నేనైతే పిచ్చి అనుకోవట్లేదు, తెలివి అనుకుంటున్నాను. నేను ఇలా మారింది దానికోసం. దాని తర్వాత మీ ఇష్టం వచ్చిన పేరు మీరు పెట్టుకున్నాను. ఎవరైనా చెప్తుంటారు ఆర్జీవి గారు మీలాంటి లైఫ్ మాకు వస్తే బాగుండని చెప్తుంటారు ఎవరన్నా మీకు? మీ లైఫ్ అనేది మీ డెసిషను. ఆ డెసిషన్ తీసుకోవడానికి మీకు ధైర్యం లేనప్పుడు మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండాలి. మీరు 100కి ఎన్ని మార్కులు వేసుకుంటారు? నమ్మక ద్రోహం చేయడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీరు ఏ డెసిషన్ తీసుకున్నా అప్పుడు మీకున్న ఇన్ఫర్మేషన్, అప్పుడు మీకున్న ఆలోచన పరిధి, అప్పుడు మీకున్న ఒక అవగాహన, ఇలాంటి వేరు ఫ్యాక్టర్స్తో ఒక డెసిషన్ తీసుకుంటారు. నాకు చాలా డెసిషన్స్ రాంగ్ అవుతాయి. ఓకే, రాంగ్ అయినప్పుడు అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డెసిషన్ తీసుకుంటాను, కానీ అయిపోయింది దానికి వచ్చిన ఆలోచన అది బెస్ట్ నాకు. పోనీ ఎవరన్నా ఆర్జీని నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు ఉన్నారా? చాలామంది.
కానీ నమ్మద్రోహం చేసే వాళ్ళకన్నా ఆ ద్రోహం చేయడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చాను కాబట్టి నాది ఎక్కువ తప్పని నేను ఫీల్ అవుతాను వాళ్ళకన్నా. అంటే ఎందువల్ల, ఫైనాన్షియల్గా లేకపోతే సినిమా దేని వైజ్గా ఎనీథింగ్. ఈ సినిమా చేసిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే కరోనా వైరస్. దగ్గు అంటే ఎంత భయం వేస్తుందని ఇప్పుడు అనుకున్నాను. ఏ హారర్ సినిమాల్లో లేని భయం కన్నా జస్ట్ ఒక అమ్మాయి దగ్గితే భయం వస్తుందని. ఇప్పుడు లడ్కీ అని ఒకటి తీశారు కదా, ఏదో సమ్ కాల్ ఎత్తి మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్, కాలు ఎత్తితే జనం ఏదో చూస్తారని చెప్పి చూపించారు ఒకటి. అంటే అక్కడ ఏం చూపిస్తున్నారు, అసలు మీరేం చూసారు అక్కడ కాలు ఎత్తినప్పుడు? ఇప్పుడు బేసిక్గా ఐ హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ సెక్షువాలిటీ. అలాంటి వర్డ్స్ నాకు నచ్చవు. ఏంటి దేని బేస్ చేసుకున్న ఆ సినిమా ఎక్కువ? It is a martial arts film. It is about amalgamation of power and sensuality. సార్, ఆర్జీవి గారి కోపం వస్తుందా? ఒక మాట, ఇరిటేషన్ వస్తుంది, కోపం రాదు. నవరసాలు అంటారు కదా, వాటిల్లో అన్నీ వస్తాయా మీకు? కోపం రాదు నాకు. కోపం అస్సలు ఉండదు No. ఒక్కసారి కూడా? అంటే కోపం అనేది రైటియస్ట్ నుంచి ఇండియన్స్కి మెయిన్ కోపం ఎక్కువ ఉంటుంది. మనం చేసింది రైట్ అని మనం ప్రగాఢంగా నమ్మినప్పుడు అవతలోడు రాంగ్ అనుకుంటే కోపం వస్తుంది. ఓకే, నేను రైట్ అండ్ రాంగ్ని నేను బిలీవ్ చేయను. ప్రతి మనిషి ఆ పరిస్థితుల్లో తనకున్న సిచ్యువేషన్లో తనకున్న అవసరంతో తను ఒక యాక్టివిటీ చేస్తాడు. దాని మీద మనకి జడ్జిమెంట్ కాల్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు మ్యాక్సిమం మీరు ఇగ్నోర్ చేయొచ్చు, లేకపోతే యూ మైట్ నాట్ వాంట్ టు డీల్ విత్ ద పర్సన్. అంతేగాని కోపం రావాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఉన్న అందరూ 99% ఒకటైతే 1% ఆర్జీవి ఇస్ డిఫరెంట్ అంటే ఏం చెప్తారు? దట్స్ నాట్ ట్రూ. బట్ ఇండస్ట్రీ కూడా ఎక్కువ వస్తుంది కదా. ఇండస్ట్రీ అనేది లేదని ఇప్పుడే మీకు ప్రూవ్ చేసింది. వేరే మనుషులు వాళ్ళు వేరేగా అనుకుంటారు, వేరేగా వాళ్ళు ఆలోచిస్తారు. అంతేగాని అంతా కలిపి మూకుమ్మడిగా ఒక ఆలోచన అనేది ఉండదు. సో అంటే ఆర్జీవి గారు ఒక మాట అయితే ఓపెన్గా చెప్తాను. సో బాహుబలి లాంటి, త్రిబుల్-ఆర్ లాంటి సినిమాలు తీసిన రాజమౌళి పేరు వచ్చిన డైరెక్టర్స్లో ప్రముఖంగా డైరెక్టర్ అంటే ఫస్ట్ ఆర్జీవి పేరే వినపడుతుంది అంటే వాస్తవం కాదా? నాకు తెలియదండి. ఇప్పుడు బేసిక్గా నేను ఐ లివ్ మై లైఫ్ ఇన్ 5-6 డిఫరెంట్ వేస్. నా ట్విట్టర్లో నేను ఒకలా ఉంటాను, ఇంటర్వ్యూలో ఒకలా ఉంటాను, ఎక్కడో ఒకలా ఉంటాను, సినిమా వేరే, ఈ కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్. దాంట్లో ఎవరెవరు ఏదో నేను ఒక్కడిని అలా మాట్లాడతాను కాబట్టి మేబీ మోర్ పీపుల్ రియాక్ట్ టు మై థింగ్స్. మాట్లాడినా కొంతవరకే ఉంటుంది, అది అంత ఉండాలని లేదు కదా, కాసేపు అనుకుంటారు. బట్ ఈరోజు మీరు ఇంట్లో పని చేసుకునే పని ఆవిడకి కూడా తెలుసు కదా. చెప్తున్నాను కదా, దట్ ఈస్ అబౌట్ ఇంటర్వ్యూస్. ఐ డోంట్ థింక్ దట్స్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. ఎనీ పర్సనాలిటీ విల్ క్రియేట్ అన్ ఎఫెక్ట్. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు, గుడ్ అవ్వచ్చు. సో దే విల్ రిజిస్టర్ విత్ సమ్ పీపుల్. బట్ ఇండస్ట్రీలో కొన్ని చూసిన తర్వాత అనిపిస్తుంది, మిమ్మల్ని కూడా పర్టికులర్గా చూసిన తర్వాత ఇండస్ట్రీ ఎక్కువ నెగిటివిటీ యాక్సెప్ట్ చేస్తుంది, పాజిటివిటీ యాక్సెప్ట్ చేయదు అనే మాటకి ఏం చెప్పగలను? మనిషి అది మనిషి అసలు ఇండస్ట్రీ వాళ్ళు కాదు. మనిషి అనే దానికి నెగిటివిటీకి అట్రాక్ట్ అవుతాడు గ్యారంటీగా. ఎందుకంటే నెగిటివిటీలో డ్రామా ఎక్కువ ఉంటుంది, పాజిటివిటీ అనేది బోర్ పడుతుంది. సో ఇప్పుడు మీరు నెగిటివిటీ యాక్సెప్ట్ చేస్తున్నారా, పాజిటివిటీ? దేంట్లో? ఎక్కడైనా కానీ మీరు మాట్లాడే దాంట్లో కావచ్చు, మీరు తీసుకునే దాంట్లో కావచ్చు. నేను ఎప్పుడు నెగిటివ్ సబ్జెక్టులు తీసుకుంటాగా. నేను దిశ అవ్వచ్చు, కరోనా వైరస్ అవ్వచ్చు, మర్డర్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు దిశ అని గుర్తు చేశారు కాబట్టి అడుగుతున్నాను. వాళ్ళ పేరెంట్స్ కూడా బయటకు వచ్చి చెప్పారు, ఎందుకు అయిపోయిన దాన్ని కూడా మళ్ళీ కావాలని పుండు మీద కారం చల్లినట్టుంది ఆర్జీవి చేసేది. ఒక సామాన్యమైన కుటుంబం. నేను ఆన్సర్ కూడా చెప్పాను, అది సబ్జుడీస్గా ఉంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడినాను. కోర్టులో ఉంది ఇప్పుడు. బట్ ఇలాంటి సినిమాలు ఏది వచ్చినా కానీ ముందుంటారు గ్యారంటీగా. ఒక సుశాంత్ దాంట్లోనే వెనక తగ్గుతున్నారు. మరి సుశాంత్ మీద డ్రామా లేదు అందుకని తీయట్లేదని 3 సార్లు చెప్పాను. బట్ సుశాంత్ దానికి కూడా ముందే బయోపిక్ హీరోని కూడా సెలెక్ట్ చేశారని బయట టాక్ వచ్చింది. బయట టాక్ అంటే ఎక్కడ నుంచి వచ్చింది నాకేం తెలుసు. అది నా ట్విట్టర్లో ఉన్న రావాలి, నేను ఎక్కడ ఇంటర్వ్యూలో చెప్పాలి. ఈ రెండు లేకుండా బయట టాక్ వచ్చిందని నేనేం చేయను దానికి. మీరు లాస్ట్ టైం ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు, అబ్బాయిలలో నాకు బాగా నచ్చే యాంకర్ నేను అని కాదా? ఎస్, థ్యాంక్ యూ. ఇంకేంటి ఆర్జీవి గారు, ఇప్పుడు ఇలాంటి సబ్జెక్ట్స్తోనే వెళ్తారా లేకపోతే స్ట్రైట్ ఫిలిం ఏదైనా పెద్ద హీరో? ఇప్పుడు నేను అంత ఆలోచించాను, ఆ పర్టికులర్ టైంలో నాకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అది చేస్తాను. ప్రతి సినిమాకి మ్యాక్సిమం డైరెక్షనే చేస్తుంటారు కదా, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా పడ్డారు మీదే. అంటే ప్రొడ్యూసర్స్ లేక ఆర్జీవి గారికి, లేకపోతే మీరంతా మీరు తీయాలని తీశారు ఈ సినిమాని? వాళ్ళకి ట్రైలర్ చూసి నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు. ప్రొడ్యూసర్ ఎవరు కదా వాళ్ళకి అనవసరమైన విషయం, మీకు అనవసరం విషయం. డోంట్ ఇరిటేట్ మీ ఎనీమోర్. I'm done with you. Yeah.